యాటిట్యూడ్ స్టార్ యాక్టింగ్ ఒకటే బాగుందిరా, తన ఫైట్స్ అన్న మిగతా ఏముందిరా మూవీలో. ఇంకా ఏదో టికెట్ నచ్చకపోతే రివర్స్ ఇచ్చేస్తాను అని అన్నాడు కదా, చూద్దాం. ఏదో నాకైతే పర్లేదని అనిపించింది, టికెట్ అడుగుదామని అనిపించింది. సర్లే అడిగేద్దామా, ఫస్ట్ మన రివ్యూ చూసుకుందాం. గైస్ నమస్తే, రామ్ నగర్ మూవీ బన్నీ ఆల్రెడీ చూశాను. రామ్ నగర్ బన్నీ మూవీ విషయానికి వస్తే మన యాటిట్యూడ్ స్టార్ ఫస్ట్ మూవీ తను చింపేశాడు, తను మాత్రమే చింపేశాడు. మూవీలో ఏమైనా ఉందా అంటే చెప్తా. దానికంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ రివ్యూస్ అన్నా, బిగ్ బాస్ రివ్యూస్ అన్నా, జెన్యూన్ అప్డేట్స్. ఇప్పుడు రామ్ నగర్ బన్నీ గురించి చెప్పాలంటే వీళ్ళు రామ్ నగర్ నివాసంలో ఉంటారు. మనోడి పేరు బన్నీ, హీరో పేరు యాటిట్యూడ్ స్టార్. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు మురళీధర్ గౌడ్. చూసాం కదా డీజే టిల్లులో. వాళ్ళ డీజే టిల్లులో అస్సలు ఆయన క్యారెక్టరైజేషన్ అన్న, ఈయన మూవీకి మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కామెడీ టైమింగ్ అన్న చాలా బాగా చేశాడు. పాపం చాలా కష్టపడి ఆటో తోలుకొని వాళ్ళ చెల్లి పెళ్లి చేయని 6 లక్షలు కూడబెట్టుకుంటాడు. మన యాటిట్యూడ్ సార్ ఏం చేస్తాడంటే బీటెక్ చదువుతూ అల్లరి చిల్లరగా తిరుగుతూ జలసాలకు ఖర్చు పెడతా ఉంటాడు ఆ డబ్బులు. ఇంకా దాని తర్వాత ఎక్కొట్టి అమ్మాయిలు ఎంట పడతా ఉంటాడు. ఇంకా ఆ డబ్బులు 6 లక్షలు కాజేసి అమ్మాయిల కోసం జలసాల కోసం ఖర్చు పెడతా ఉంటాడు. అస్సలైన స్టోరీ. దీంట్లో 4 హీరోయిన్స్ ఉంటారు. 4 హీరోయిన్స్లో 3 హీరోయిన్స్ గురించి చెప్పాలంటే ఒక అమ్మాయి పక్క బస్సులో పరిచయం అవుతుంది, ఇంకో అమ్మాయి బాక్సింగ్ దగ్గర పరిచయం అవుతుంది, ఇంకో అమ్మాయి పబ్బు దగ్గర పరిచయం అవుతుంది. చూడంగానే పడిపోతాడు, వాళ్ళని పడేస్తాడు. ఇంకా మంచిగా లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి దొరికిన తర్వాత ఇంకో అమ్మాయి బోర్ కొట్టేస్తుంది, దాని తర్వాత ఇంకో అమ్మాయి బోర్ కొట్టేస్తుంది. ఇంకా దాని తర్వాత అందరు అమ్మాయిలు వస్తారు, నా లైఫ్లో ట్రూ లవ్ ఏంది అని తను రియలైజ్ అవుతాడు. తను రియలైజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది, 4th హీరోయిన్. అసలు ట్రూ లవ్కి దీనికి కారణం ఏంటి అని తెలుస్తుంది మూవీలో. మంచి కామెడీ సీన్స్ అన్న, రొమాంటిక్ సీన్స్ అన్న అన్నీ బాగున్నాయి. మన యాటిట్యూడ్ స్టార్ మాత్రం యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఎరగదీస్తాడు. ఫస్ట్ మూవీతోనే మంచిగా నాకైతే మస్తు అనిపించింది. కానీ మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక యాటిట్యూడ్ స్టార్ మాత్రం యాక్టింగ్ బాగా చేశాడు, కానీ మూవీ మొత్తం యావరేజ్. ఫస్ట్ హాఫ్ ఏదో పర్లే చూడొచ్చు, ఎందుకంటే ఇది ఒక మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. పర్లే బాగుందంటే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్, సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది. ఇదనమాట మూవీ విషయానికి వస్తే. దాని తర్వాత అలా ఫాదర్ అయితే పాపం ఎన్నో ఎమోషన్ సీన్స్ అని ఉంటాయి. తినడు ఇలా కొడుకు ఏం చేస్తున్నాడు, ఇన్ని చెల్లుల కోసం అంత అప్పు చేసిన తర్వాత ఆ అప్పు అంతా తీసేసుకొని వీడంతా ఎంజాయ్ చేయడము, ఎంతో ఎమోషన్స్ తీసుకో చాలా బాధపడుతూ మన యాటిట్యూడ్ సార్ కూడా కుమ్మేశాడు. అసలు అక్కడ వరకు బాగానే ఉందని అనిపించింది, కొంచెం బాగానే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చూడముచ్చటగానే ఉంది. సెకండ్ హాఫ్ వస్తే అసలైన బోరింగ్ రాడ్ అని అనిపించింది. ఇక్కడ వరకు బాగానే వెళ్తుంది. కొన్ని సీన్స్, కొన్ని నోటెడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. తన ట్రూ లవ్ అసలు ఏంటి, అసలు ట్రూ లవ్ గురించి తెలుసుకునేసరికి అసలైన మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడి వరకు బాగానే ఉంటుంది, వెళ్తుంది అని అనుకుంటాము. ఇంకా దాని తర్వాత కొంచెం బోరింగ్ సీన్స్ వస్తాయి. కొన్ని కామెడీ సీన్స్. డీజెటీలో వాళ్ళ ఫాదర్ మురళీధర్ గౌడ్ మాత్రం మంచి కామెడీ సీన్స్ అన్న, టైమింగ్ అన్న చాలా బాగుంటుంది. మన యాటిట్యూడ్ స్టార్ కూడా అసలు మూవీ యాటిట్యూడ్ స్టార్ దీనికి ఎందుకు పెట్టాడు, ఆ మూవీ దీనికి ఈడికి ప్లస్ పాయింట్ అయింది అనిపించింది. ఎందుకు తినకి ప్లస్ పాయింట్ అయింది అనిపించింది అంటే కరెక్ట్గా యాటిట్యూడ్ లెవెల్తో తనకి సంబంధించిన మూవీ తీసాడని అనిపించింది. మూవీ ఎలా ఉన్నా కానీ తినకి తీసింది మాత్రం కరెక్ట్గా అనిపించింది. మంచిగా మూవీలో చూస్తుంటే ఒక్కొక్కడు వెనకాల నుంచి థియేటర్ నుంచి యాటిట్యూడ్ స్టార్ అంటుంటే అదో టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుందని అనిపించింది. కరెక్ట్గా మూవీ చూస్తుంటే మూవీలో చాలా నెగిటివ్ సీన్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ అయితే పర్లేదు, ఒక సాంగ్ అయితే బాగానే ఉంది. ఫైట్స్ ఒక 2 ఫైట్లు బాగున్నాయి. ఇంకా దాని తర్వాత సినిమాటోగ్రఫీ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ ఏం పెద్దగా అనిపించలేదు. డైరెక్షన్ ఫస్ట్ మూవీ కాబట్టి పర్లే, ఎలానే వాళ్ళ డాడీయే కదా ప్రొడ్యూసర్ అసలేనా. ఇంకా సర్లే, ఇంకా చూడముచ్చటగా మనము డెబ్యూట్గా తీసే మూవీస్ ఎలా ఉంటాయో స్టార్టింగ్ అలానే ఉంది. ఈ మధ్య చాలా మంది విలేజ్ బ్యాక్డ్రాప్స్ మిడిల్ క్లాస్వి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇది కూడా సేమ్ అట్లాంటి మిడిల్ క్లాస్వే. ఓకే, చూసారు పర్లేదు అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ ఏంటి అంటే 2.75. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు బాగుంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ పెద్ద రాడ్ అని అనిపించింది. ఇదనమాట మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ఇంకెన్నో రివ్యూస్ కోసం లవ్ యూ ఆల్.